హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు భైరవకోన చుట్టుపక్కల ఉన్నటువంటి భైరవకోన గురించే చెప్పబోతున్నాను. భైరవకోనలో ఉన్నటువంటి విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, భైరవకోన అనేది నెల్లూరు జిల్లా నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు నెల్లూరు టు ఆత్మకూరు, ఉదయగిరి, సీతారాంపురం టు భైరవకోన అనమాట. ఒకవేళ ఇట్లా ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళైతే ఒంగోలు నుంచి కందుకూరు, పామూరు, సిఎస్పురం, భైరవకోన ఈ రూట్లో రావచ్చు అనమాట. ఇక్కడ ఏ టైంలో అయినా రానివ్వండి, ఈ వాతావరణము, ఈ క్లైమేట్ చాలా చక్కగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి, ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ విగ్రహం అనేది ఒక పెద్ద విగ్రహం అనమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి విగ్రహం ఉంది ఇక్కడ. ఆ విగ్రహం దాటి కొంచెం మనం ముందుకు పోగలిగితే మనకు వాటర్ ఫాల్స్ అనేవి మనకు వస్తాయి. ఈ వీడియో తీసే టయానికి వాటర్ ఫాల్స్ అనేవి వాటర్ అనేది లేకపోవడం వల్ల ఆ సన్న ధారలుగా అనేది వాటర్ అనేది వస్తూ ఉన్నదన్నమాట ఈ వీడియో తీసే టైంలో. అయినప్పటికీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రేక్షకులు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. తమిళనాడు స్టేట్ అనమాట, కర్ణాటక స్టేట్, ఇట్లా చూసుకుంటే మనకు రకరకాల ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు యాత్రికులు అనేవాళ్ళు. ఎందుకంటే ఈ లొకేషన్కి ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిదన్నమాట. చూడండి, వాటర్ మేబీ జనరల్గా ఈ నవంబర్, డిసెంబర్ వర్షాలు పడే టైంలో అయితే ఇక్కడ చాలా ఫోర్స్గా వాటర్ అనేది వస్తుంటుంది. ఆ టైంలో ఎంతమంది వస్తారంటే మనం చెప్పలేము ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టయానికి ఆ టైంలో వాటర్ లేదు కాబట్టి సన్న ధారగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక అరుగు కట్టించారు. ఇంతకుముందు ఇక్కడే డైరెక్ట్గా మునిగేవాళ్ళు అనమాట వచ్చేటువంటి ఈ యొక్క యాత్రికులు అనేవాళ్ళు. ఇక్కడ వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వలన మనకు అక్కడ ఒక ఇనప చువ్వలతో దాన్ని డివైడ్ చేసి కట్టి ఉన్నారు. ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను. వాటర్ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది అనేది. చూడండి, ఆ పైన నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది. మామూలుగా అయితే ఈ వర్షాకాలం టైంలో అయితే ఎక్కువ అయితే వస్తుందన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఇక్కడ లొకేషను ఎంత చూసినా మళ్ళీ చూడాలి అనే విధంగా ఉంటుంది తప్ప అస్సలు విసుగు అనేది రాదన్నమాట. చూసే ప్రేక్షకుడికి, చూసే యాత్రికుడికి, చూసేటువంటి ఎవరైనా కావచ్చు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అయినా అస్సలు చూడండి. ఈ ప్లేస్లో ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం, కానీ వాటర్ ఎక్కువ వచ్చేటప్పుడు ఈ ప్లేస్ చాలా డేంజరస్గా ఉంటుందన్నమాట. ఇక్కడికి అసలు దిగలేము. ఇప్పుడు ఏదో వాటర్ సన్నగా వస్తుంది కాబట్టి ఈ లొకేషన్ కొంచెం బాగుంది. అందుకే ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడికి రాకుండా గేట్లు కూడా కట్టినారు. చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ మునుగుతారు. మెట్లు అన్నమాట. మెట్లు కూడా చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్. ఇది మాత్రము ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం. ఇంత దూరం వచ్చాం కదా, ఒక సెల్ఫీ వీడియో అనమాట. ఎవరికైనా ఉంటుంది కదా తీసుకోవాలని, ఎవరికి మాత్రం లేకుండా ఉంటుంది చెప్పండి. ఆ రాళ్ళు చూడండి, అబ్బా! ఎటైనా కొండ కోణాల్లో వచ్చేటువంటి వాటర్ ఫాల్స్కి ఎక్కువ ఫేమస్ చెంది ఉంటాయి అన్నమాట. ఎక్కువ మంది ఇష్టపడేటువంటి లొకేషన్స్ అనమాట అవి మామూలుగా మనం చెప్పేదానికంటే కూడా దగ్గరుండి చూస్తే మన మనసు అనేది పులకరించిపోతుందన్నమాట. ఎంత వీడియో తీసినా కూడా మళ్ళీ నా కెమెరా అనేది దాని దగ్గరికే పోతూ ఉంది. చూడండి, అయినప్పటికీ చూడడానికి వస్తూ ఉంటారు అంతే. నేను ఉదయం టైంలో ఎర్లీ మార్నింగ్ పోయాను కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. మనం వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే మనకు ఇక్కడ వచ్చేసి భైరవుడు, శివలింగాలు అనేవి మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అక్కడికి పోవడానికి ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఈ శివరాత్రి, ముక్కోటి టైంలో ఇక్కడ టోకన్స్ అనేది ఎంతో 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా ఉంటుంది. ఆ టోకన్స్ వాళ్ళు స్లిప్ ఇస్తారు మనకు, అది తీసుకొని మనం ఇక్కడ ఈ రూట్లో పోవాలన్నమాట. పండగ సందర్భాల్లో ఇది మొత్తం క్యూ లైన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించేటువంటి దారి మొత్తము చాలా మందితో కిక్కిరిసి ఉంటుందన్నమాట. చూడండి, చెట్లు కొంచెం వర్షాలు లేని దానివల్ల అనుకుంటా అంత పచ్చగా అయితే కనిపించడం లేదు.
ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు కట్టించినటువంటి కట్టడాలని మనం ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా దర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రతిరూపాలని మనం దర్శనం చేసుకుంటుండాలి. మనసుకు గూడా కొంత ప్రశాంతతననేది ఇలాంటి లొకేషన్స్ మనకిస్తుంటాయన్నమాట. ఎప్పుడు బిజీ లైఫ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి లొకేషన్స్ అనేవి ఒక మంచి మనస్తత్వాన్ని అంటే ఒక మంచి హాయిని కలిగిస్తాయన్నమాట. మనసు ప్రశాంతతకు మనసు ప్రశాంతత మనస్సు ప్రశాంతంగా ఉండడానికి దోహదపడతాయి. చూడండి, ఇవి ముక్కోటి శివలింగాలు ఉన్నటువంటి ఇది ఒక పెద్ద రాయి అన్నమాట, బండరాయి. ఇక్కడ చాలా శివలింగాలనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేస్ అనేది ఈ ముక్కోటి శివరాత్రి టైంలో అయితే ఎంత బిజీగా ఉంటుందంటే అస్సలు మనం అక్కడికి పోవడానికి కొంచెం దూరానికి దాదాపు గంట 2 గంటల టైం తీసుకుంటుంది. ఇలాంటి ఖాళీ టైంలో మనం ఫ్రీగా చూడడానికి బాగుంటుందన్నమాట. అందుకే నేను కొంచెం ఇట్లా విడిగా అంటే కొంచెం ప్రశాంత వాతావరణంలో ఒక వీడియో తీసుకుందాం ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడికి. చూడండి, ఇది కాలభైరవుడి యొక్క దేవాలయం. ఇది కాలభైరవుడు అనమాట. ఈయనకి ఎదురుగా అంటే శివలింగాలు అంటే మామూలుగా అమ్మవారు తర్వాత వీళ్ళందరూ ఉంటారనమాట ఇక్కడ. ఇది వచ్చేసి కాలభైరవుని ఇదన్నమాట ప్రధాన అమ్మవారు కానీ తర్వాత దేవతామూర్తులు అనేవాళ్ళు ఇక్కడ ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రత్యేక గుర్తుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూడండి, వీళ్ళ పేర్లు అంటే ఒక్కొక్క గుహలో ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు పైన. మనం కొంచెం గమనించినట్లయితే వాళ్ళకి ద్వారపాలకులుగా వాళ్ళ విగ్రహాలు కూడా చూడండి ఎలా చెక్కి ఉన్నారో. చూడండి, ద్వారపాలకులు కూడా ఒక్కొక్క దేవతామూర్తులకి ఎదురుగా నంది అంటే నంది విగ్రహం, తర్వాత పక్కన ద్వారకామూర్తులుగా ఇట్లా మనకు చూస్తే ఇది చెప్తే వినేది కాదు. చూడండి, చాలా బాగుంటాయి. ఆ రాతితోనే ఈ శిల్పాలు చెక్కడం అనేది ఇప్పుడు అయితే ఏమో తెలియదు కానీ ఆ రోజుల్లో శిల్పం చెక్కిన తర్వాత అస్సలు ఎంత ఆ శిల్పంలోనే కనిపిస్తుంది అనమాట. నిజంగా ప్రాణం ఉందా ఈ శిల్పానికి అనే తీరులో మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారో చూడండి. నేను మీ అందరికీ నిదానంగా చూపిస్తున్నాను. సరే, ఎక్కడి నుంచో దూరంగా ఉంచి రానటువంటి వాళ్ళు కనీసం ఈ విధంగా ఈ వీడియో ద్వారా అయినా చూసి ఆ దేవతామూర్తులకి నమస్కరించుకోవచ్చు అన్నమాట. రామేశ్వర లింగం అన్నమాట ఇది. అంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఉంటాయి ఆ విధంగా. ఒక్కొక్క లింగానికి ఎదురుగా పక్కన ద్వారకా పాలకులు. తర్వాత చూడండి, ఇది వచ్చేసి రుద్రలింగం అంటే ఇది రుద్రలింగం. ఇది కూడా రుద్రలింగమే. ఆ రుద్రలింగంకి కింద కూడా చూడండి చిన్న చిన్న లింగాలు, కోటి లింగాలు, చిన్న చిన్న లింగాలు ఎన్నో చాలా ఉంటాయి అన్నమాట. 1, 2 కాదు, అన్ని శివలింగాలు అన్నమాట. ఈ బండరాయి మొత్తం చెప్తారు ప్రతి ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా ఒక శివుని యొక్క లింగాలు అనేది ఖచ్చితంగా ఇక్కడ చూడండి రాస్తుంది. మరి ఇది దేవనాగరి లిపి అని అనుకుంటా. ఆ లిపిలోనే ఏదో ఇక్కడ రాసుంది, వాళ్ళు రాసున్నారు. బ్రహ్మి లిపి కానీ దేవనాగరి లిపిలు ఉన్నాయి కదా మనకు. ఇట్లా అవి వస్తాయి, అవి సోషల్లో సైన్స్లో వస్తుంటాయి. అవి నాకు కూడా పెద్దగా ఐడియా వాటి గురించి.
ఈ ప్రతిమలు చూడండి ఎంత అసలు నిజంగా ప్రాణం ఉన్న ప్రతిమలుగా మనకు కనిపిస్తాయన్నమాట. ఇది ప్రధాన గుడి అన్నమాట. అంటే దాంట్లోనే ప్రధానంగా ఉన్నటువంటి విగ్రహం శ్రీశైల మల్లికార్జున స్వామి లింగం అన్నమాట ఇది. తర్వాత ఈ శివలింగాలు నుంచి కొంచెం మనం పైకి వచ్చినట్లయితే పైన మనకు ఒక గుహ లాంటిది ఉంది. ఈ గుహలో నుంచి దారి అనేది ప్రకాశం జిల్లా కనిగిరి అక్కడ పెద్ద అంటే అక్కడ కూడా ఒక కొండ ఉంది. అక్కడికి ఈ గుహలో నుంచి దారి ఉందని ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉండబట్టే వాళ్ళు అలా చెప్పడం జరిగిందని అనుకుంటున్నాను నేను. చూపిస్తాను మీకు, ఆ గుహ చూపిస్తాను. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అనుకుంటా. ఇక్కడ ఏదో రాసున్నారు. ఈ చెట్టు అంటే ఇక్కడ ఒక చెట్టు, ఏదో ఒక ప్రత్యేకత కలిగిన చెట్టు అనేది ఇక్కడ ఉంది. చూడండి ఇక్కడ గుహ ఉందన్నమాట. చూడ అమ్మాయి ఎవరు ఆ గుహలో నుంచి చూస్తున్నారు. గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం దూరం పోతే మాత్రం ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. మనకు చూడండి కొంచెం దూరం అయితే పోగలరంట. ఇంకా అక్కడి నుంచి అయితే పోవడానికి ఎటైనా మనకు ఈ గాలి అనేది, ఆక్సిజన్ అనేది అందదు కాబట్టి అంత ధైర్యం ఎవరు చేయడం లేదు ఇప్పుడు వాళ్ళు. కానీ అప్పట్లో చేశారు వాళ్ళు, మరి ఎలా చేశారేమో తెలియదు కానీ ఇక్కడి నుంచి ఉంటుందంట ఆ గుహ అనేది. ఎట్టయినా ఈ కొండరాళ్ళుని అంటే పెద్ద పెద్ద కొండల్ని ఆధారంగా చేసుకొని ఆ రోజుల్లో రాజులు కావచ్చు, మునులు కావచ్చు, ఇట్లా చాలామంది అనేది ఇక్కడ వాళ్ళు జీవించడం జరిగిందనమాట. చూడండి ఈ చెట్టు ఒక ప్రత్యేకత కలిగినటువంటి చెట్టు ఇది. భైరవకోనలో అందరు వచ్చిన వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళు కడుతుంటారు కదా, వాళ్ళ నమ్మకం అన్నమాట జరుగుతుంది అని. వచ్చిన భక్తులు అనేవాళ్ళు తాళ్ళు లాంటివి ఇక్కడ కడుతుంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, మనం ఎవరిని కూడా మనకు కాదనకూడదు. చూడండి గుహ ఇదనమాట. ఇది ఇందాక అమ్మాయి ఉండడం వల్ల మనకు వీడియో సరిగ్గా కనపడలేదు. ఇక్కడ కూడా రాస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మొత్తం మీకు నాకు తెలిసిన వరకు చూపించి లొకేషన్స్ చూపించడం, తర్వాత నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో మీకు అందరూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మా ఇంటికి నేను బయలుదేరాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.